వరద విలయం నుంచి నేపాల్ తేరుకోవడలేదు. అరగంటలోనే నేపాల్ ను మెరుపు వరదలు ముంచెత్తాయి. 30 నిమిషాల్లోనే 90 మీటర్ల ఎత్తుకు త్రిశూలి నది పొంగింది. దీంతో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఓవైపు బురద, మరోవైపు శిథిలాలు కనిపిస్తున్నాయి. వందలాదిగా శవాలు బయటపడుతున్నాయి. వరదల్లో 579 మంది ఆచూకీ గల్లంతైంది. 466 మంది విదేశీయులు, 113 మంది నేపాలీ దేశస్థులు వరదల్లో గల్లంతయ్యారు. వరదల్లో గల్లంతైన 300 మంది భారతీయులు ఆచూకీ తెలియడం లేదు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారిలో యాత్రికుల్లో తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారు. దీంతో తెలుగువారి కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశాయి. అటు సద్గురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తమతో పాటు వచ్చిన 80 మంది విదేశీయుల ఆచూకీ లభించడం లేదని సద్గురు తెలిపారు. फिर दौरा करेंगे हेलीकॉप्टर। మనం చూస్తున్నాం, వరద విలయం నుంచి నేపాల్ ఇంకా తేరుకోవడం లేదు. అరగంటలోనే నేపాల్ ను మెరుపు వరదలు ముంచెత్తేశాయి. 30 నిమిషాల్లోనే 90 మీటర్ల ఎత్తుకు త్రిశూలి నది పొంగిపోయింది. దీంతో పలు గ్రామాలు కొట్టుకుపోయాయి. ఓవైపు బురద, మరోవైపు శిథిలాలు కనిపిస్తున్నాయి. వందలాదిగా శవాలు బయటపడుతున్నాయి. వరదల్లో 579 మంది ఆచూకీ గల్లంతైంది. 466 మంది విదేశీయులు, 113 మంది నేపాలీ దేశస్థులు వరదల్లో గల్లంతయ్యారు. नंबर का दे यार మరోపక్క వరదల్లో గల్లంతైన 300 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియడం లేదు. మానస సరోవర్ యాత్రకు వెళ్లిన వారిలో యాత్రికుల్లో తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారు. దీంతో తెలుగువారి కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశాయి. అటు ప్రమాదం నుంచి సద్గురు తప్పించుకున్నారు. తమతో పాటు వచ్చిన 80 మంది విదేశీయుల ఆచూకీ లభించడం లేదని సద్గురు తెలిపారు.